హలో గైస్, ఈ రోజు వచ్చేసి పార్సల్స్ అన్నమాట. మనము ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఇండియా నుంచి ఎలా పార్సల్ తెచ్చుకోవాలో తెలియదు కదా, చాలా మందికి అంటే డౌట్స్ ఉంటాయి, తెలిసే ఉంటది. మా వాళ్ళు ఏంటంటే ఇండియా హైదరాబాద్ నుంచి జర్మనీకి పార్సల్ ఇచ్చారు. సరే వరంగలే బ్రో, వీళ్ళ వరంగల్ నుంచే ఇచ్చారనమాట. దాని ప్రైస్ ఎంత, అసలు ప్రాసెస్ ఏంటి, ఏవేవి వేయించుకోవచ్చు ఏవేవి వేయకూడదు అవన్నీ తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నాడు విష్ణుబాయ్. వాడు వాడు ఆడు వీడు ఓపెన్ చేస్తే స్నాక్స్ తినడానికి వచ్చాడు. వాడు దొంగ నా కొడుకు. ఓపెన్ చేయి, ఓపెన్ చేయండి. ఇంకైతే విజయ్ బాయ్ ఓపెన్ చేస్తాడు. మేము ఓపెన్ చేస్తే రెండు నాకు నాకు నచ్చుండే తిండే టిఫిన్ లాంటివి నేను తీసుకోపోతున్నాను. రే అది ఓపెన్ చేయరా అంటే నీ సోది. టిఫిన్లు డబ్బాలు, సీల్ ఓపెనర్, మళ్ళీ సీల్ ఓపెనర్. విజయ్ కేక్ కట్ చేయమని అట్లా సీల్ ఓపెన్ చేయమంటాను. ఇది లాస్ట్ టైం వచ్చిన డబ్బా పడేసినావా? ఇది యూకే అంట. ఇప్పుడు ఈ డబ్బా డైరెక్ట్ పడితే ఫైన్ అంట. డబ్బా ఎవరు యూకే లో అలా పడేశారు, ఆ అడ్రస్ చూసి వాళ్ళకి ఫైన్ వేశారు. సో ఎటు పడితే అటు పడేయకూడదు. ఫస్ట్ జెండు బామ్. జెండు బామ్ మీద ఎందుకు స్టిక్కర్ ఇట్లా పీకేశారు? అలా వేయకూడదా? కస్టమ్స్ లో ఏమైనా ప్రాబ్లం వద్దా? అదే అన్నారు, వాడు అదే అన్నారు. అవునా, ఓకే. స్టిక్కర్ అలా పీకేయాలి. వాళ్ళకి ఇది వచ్చింది. అరే అడ్రస్ అన్ని చూపించక. ఇలా ఓడియా, ఒరిజినల్ డిగ్రీస్. ఓకే, మనకి చదువుకోవడానికి A1 సర్టిఫికేట్, A1 బుక్ వచ్చేసి. అది కాదు, దాని మ్యాటర్ చూపించా. మసాలాలు అన్నమాట. ఓకే, బట్టలు అనుకుంటా, థర్మల్స్. ఓకే, ఏంటిది? హర్షల అంటే అరసలా? ఓకే, అరసలు. అరిసెలు అంటే మా సైడ్ అట్లా అంటారు, అంటే నాకు తెలియదు. ఇది పికల్స్ అనుకుంటా, మ్యాంగో పికల్స్. మ్యాంగో పికల్ రా. అంటే నాన్ వెజ్ పికిల్స్ పైన చికెన్ పికిల్ అట్లా రాయకూడదు, ఏదో ఒకటి వేరే పేరు రాయాలి. ఎందుకంటే నాన్ వెజ్ పికిల్స్ పెట్టకూడదు అనమాట పార్సల్స్ లో. కానీ ఏదో మ్యాంగో పికిల్ అలా అని పెట్టేస్తా ఉంటారు. చదువు బిడ్డ, జర్మన్ బుక్ కూడా. అప్పుడు గోయితే పోయినప్పుడు ఏంటవి? అవి ఆలు చిప్స్. ఆలు చిప్స్, ఆలుగడ్కి. ఇవి ఏందో ఉంది రా. ఇది వ్యాజిలిన్. ఓకే, లోషనా? అరే ఇక్కడే తక్కువ పడతాయి కదా. మనకి ఇండియన్ వ్యాజిలినే కావాలంటే. ఇది ఏందో కారం, ఇది మిక్చర్. అదే బుక్ లెక్కున్న డబ్బా. ఇది ఇదేందో గట్టిగా ఉంది, నెయ్యి అనుకుంటా. నెయ్యి అలవలేదు కదా పార్సల్ లో? ఉంటదా? గట్టిగా చేసి పెట్టింటే నెయ్యి. ఏమో అది తెలుస్తలేదు. అది నెయ్యి గట్టిగా అవ్వదురా, 2 రోజులు వచ్చేసరికి మెత్తగా అయిపోతుంది. ఇవి సకినాలు. సకినాలు అంటే సకినాలే అంటారు బ్రో. ఏది ఒకసారి చూపించాయి. చికిరి. సకినాలు అంటే చిక్కిలాలు అంట. గిన్నె. ఏ ఇది ఎందుకు ఈడే ఎంత వెయిట్ ఉంది? ఇది వెయిట్ లేదు కాబట్టి సరిపోయింది. వెయిట్ అయితే ఇక్కడే తక్కువ రేట్ వస్తాయి. ఏంది? అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం, ఒక గార్లిక్ పౌడరా? ఇది ఇది మనకి ఇది ఉంటది. ఏందది? గేదె పాలు. గేదె పాలు ఎదురా? జున్నా? జున్నా కాదు, జున్ను. బ్రెడ్. బ్రెడ్ ఎందుకుంటది రా? పిచ్చగుంటాడు వీడు. కారం పొడి రే. కారపొడి పంపాలి అనుకుంటే సరే. ఇవి బుర్రలు. ఏం బుర్రలు? బుర్రలు ఏంద్రా? బుర్రలు గారెలు. ఇది చెక్లీ. ఇది చింతపండు పులిహోర. మొత్తం ఇది ఎన్ని కేజీస్ బాయ్? మొత్తం 28. అంటే కేజీ పరంగా చార్జ్ చేస్తారు, లేకపోతే 10 kgs అలానా? ఉంటది 5 kgs పంపుతుంది, 10 kgs కన్నా ఎక్కువ పంపిస్తుంది. నీకెంత చార్జ్ చేశారు? కేజీకి ఎంత? నీకు కేజీ 600 ఫ్రమ్ వరంగల్. వరంగల్ నుంచి మనకి డైరెక్ట్ గా మనం ఉన్న అడ్రస్ కే ఇచ్చేస్తారు. వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చి డైరెక్ట్. మినిమం ఎన్ని కేజీస్ వేస్తే నీకు 600 పడింది? 10 ఏవో 20 ఏవో మినిమం 40 తెచ్చుండే ఇద్దరు రెండు కలిపి. అప్పుడు కూడా 600. ఓకే, మినిమం 10 పైన పడితే 600 పడుతుంది కేజీ. లేకపోతే అంత తక్కువలో అయితే ఇంకా ఎక్కువ రేట్ పడుతుంది కదా. ఓకే, అదేంటంటే ఓవరాల్ గా మనకి కేజీస్ పెరిగే కొద్దీ
రేట్ వాల్యూ తగ్గుతుంది అనమాట. ఒకవేళ మీరు 10 kgs లోపల వేస్తే కేజీ 750, 800 అలా పడచ్చు. ఇన్ కేస్ మీకు 10 kgs అబౌవ్ ఉంటే ఈచ్ కేజీకి 600 రూపీస్ పడుతుంది. సో హయ్యర్ కేజీస్ పెరిగే కొద్దీ ప్రైస్ లో అవుతుంది. అంటే మరీ తక్కువ కాదు, ఒక 600, మినిమం 500 to 600 ఉంటుంది. వీళ్ళు వేసింది వరంగల్ నుంచి. హైదరాబాద్ నుంచి అయితే ఒక 550 అలా ఉండొచ్చు. 550. ఓకే, జంపానీ పికిల్స్ వాళ్ళు చేస్తారు పార్సల్. హైదరాబాద్ నుంచి అయితే 550 అన్నమాట. ఇంకా నెగోషియేట్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి మొత్తం 27 kgs కి 16,000 అయింది. వీళ్ళు ఆల్రెడీ ముందు 30 kgs ప్యాక్ కూడా ఇచ్చుకున్నారు. నా సజెషన్ ఏంటంటే ఇయర్ కి ఒకసారి ఇండియాకి వెళ్ళండి. 50,000 లో రౌండ్ ట్రిప్ వస్తుంది. జర్మనీ వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఎక్స్ట్రా 5,000 ఎంతో కడితే మనకి ఎక్స్ట్రా 24 kgs యాక్సెప్ట్ చేస్తారనమాట, ఎక్స్ట్రా బ్యాగ్. సో ఓవరాల్ గా మీరు అప్పుడు 80 kgs దాకా తెచ్చుకోవచ్చు. అలానే బెస్ట్ అని నా సజెషన్. మీ సజెషన్ ఏంటో కింద కామెంట్ చేయండి. లడ్డూలు ఇచ్చినా, లడ్డూలు తింటున్నావు. నువ్వు లడ్డూల కోసమే వచ్చినావు అని చెప్పు. లడ్డూలు ఇచ్చినాడు కదా వాడు, ఇవ్వకుండా నువ్వు వదిలేస్తావా? బ్రో నా అడిగాడు, నేను వద్దన్న స్టార్టింగ్. బలవంత పెట్టాడా? 3 times ఫోర్స్ చేశాడు, 4th time నేనే తీసుకున్నా. మంచిగా ఉందిగా, మంచి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే కొన్ని అలో చేయరు అనమాట. ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ అన్నమాట. ఈవెన్ విత్ ప్రిస్క్రిప్షన్ తో కూడా అలో చేయలేదంట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అన్నమాట, ఎందుకంటే అది లీక్ అవ్వచ్చు. బెటర్ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ ఇక్కడే తక్కువ ఉంటాయి. లీటర్ 160 అలా ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్. సో అది తీసుకోవడం బెస్ట్. ఇంకా నెయ్యి ఏంటంటే చాలా మంది కొన్ని పార్సల్స్ వాళ్ళు అలో చేయరు, వీళ్ళకైతే అలో చేశారు. దాన్ని ఫుల్ ఫ్రీజ్ చేసి పెడితే అలో ఉందంట. మరి దాన్ని బట్టి మీ పార్సల్ వాళ్ళతో మాట్లాడుకొని ముందే ట్రై చేయండి. అదనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఈ రోజుకి అంతే.